హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2023 కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఏపీ ఈసెట్ 2023కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. మనకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయడము, అదేవిధంగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము ఈ నెల 14 నుండి 17 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది హెల్ప్ లైన్ సెంటర్స్లో మనకు జూలై 17 నుండి 20 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాతకి వెబ్ ఆప్షన్స్ను చూజ్ చేసుకోవడము జూలై 19 నుండి 21 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఏవైనా చేంజెస్ ఉన్నట్లయితే వెబ్ ఆప్షన్స్లో చేంజెస్ ఉన్నట్లయితే వాటిని చేంజ్ చేసుకోవడానికి జూలై 22న మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సీట్ అలాట్మెంట్ అనేది జూలై 25న మనకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ దానికి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే మనకు జూలై 25 నుంచి 30 వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే సీట్ అలాట్మెంట్ అనేది పొందారో వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడము, అదేవిధంగా కాలేజ్లో రిపోర్ట్ చేయడము మనకు జూలై 25 నుండి 30 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు క్లాసెస్ అయితే ఆగస్టు 1 నుండి స్టార్ట్ కాబోతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఏపీ ఈసెట్ 2023కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక ప్రాసెసింగ్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఓసీబీసీ క్యాండిడేట్స్కి అయితే 1200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ కావాలి దానికి సంబంధించిన ఆ డీటెయిల్ చూసినట్లయితే మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమో, డిప్లొమా లేదా డిగ్రీ మార్క్స్ మెమో, ఇంకా 7th క్లాస్ టు డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్ ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉంటారో వారు 7th క్లాస్ నుండి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. ఇక డిగ్రీ హోల్డర్స్ అయితే 9th క్లాస్ నుండి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి క్యాస్ట్ సర్టిఫికేటు, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేటు, దాంతోపాటు అదేవిధంగా లోకల్ స్టేటస్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కూడా వారికి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్ చూసినట్లయితే ఇది ఫ్రెండ్స్ మనకు హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్. మనకు మొత్తం 14 హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన కోడ్, నేము, అడ్రస్, డిస్టిక్తో పాటుగా మనకు ఇక్కడ 14 హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఏపీ ఈసెట్ 2023కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్, దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్, అదేవిధంగా సర్టిఫికేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకైతే 14 నుండి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఫ్రెండ్స్. మీకు 14న రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ప్రాసెసింగ్ ఫీజు అనేది ఏ విధంగా చెల్లించాలనేది మీకు ఇంకొక వీడియోలో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.